ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంఘం ప్రియదాని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా యేసయ్యని బంగారు పాదాలకు లేఖలైన వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటుని కాచి కాపాడి సంరక్షించిందేవా, మరి ఉదయకాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంఘం ప్రియదాని బిడ్డల నేర్దముకు ఏర్పాటు చేయని దేవుని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6 నుండి 9 వచనములో ఈ విధంగా రాయబడినవి. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేట మీకు ఆజ్ఞాపించుచున్నాము. పౌలు తెస్సలోనిక సంఘానికి తెలియచేస్తూ పత్రిక రాస్తున్నాడు. అంటే అక్రమము చేయు వారి యొద్ద నుండి తొలగిపోవడి అంటున్నాడు. అంటే అక్రమము చేయువారు అపవాది సంబంధులు. వారు వాక్యానుసారంగా దేవుని యొక్క ఉద్దేశానుసారంగా కాక విశ్వాసము నుండి మనలను పాపములోనికి నడిపించేవారు. ఇహ సంబంధమైన వాటి యందు మనస్సు కలిగిన వారు, వాక్యమునకు విరోధముగా వారు జీవిస్తూ లోకముతో పాపంతో ఉండేవారు. కాబట్టి వారు దేవుని నీతిని అనుసరించక, సత్యమును అనుసరించక, ప్రభు యొక్క ప్రేమను కలిగి ఉండక, మరి అనేకమైన వాటి యందు మనలను విశ్వాసములోనికి, ఏ విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం ఆ విశ్వాసములో నుండి మనలను పాపములోనికి నడిపించేవారు. కాబట్టి పౌలు చెప్తున్న మాట మమ్మును పోలి నడుచుకొనుడి అంటున్నాడు. అంటే వాళ్ళు ఏ విధంగా ప్రభువులో, పరిశుద్ధాత్మలో, తండ్రిలో వారు కొనసాగుతున్నారో ఆ విధమైన విశ్వాస జీవితాన్ని కలిగి ఉంటే గనుక మీరు పరిశుద్ధాత్మని యొక్క సహాయం చేత ప్రభు యొద్దకు చేర్చబడతారు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, సహోదరులారా, మా వలన పొందిన బోధ ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుడు అంటున్నాడు. అంటే మేము బోధిస్తున్న బోధ విధానము, మేము తెలియజేస్తున్న మాటలు, ప్రభువు మాకు చూపించిన మార్గం ఏదైతే ఉందో వాటిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి అన్నాడు. అంటే క్రీస్తు విరోధులుగా ఉండే వ్యక్తుల నుండి మీరు ఏదైతే గ్రహిస్తున్నారో, తెలుసుకుంటున్నారో దాని నుండి తొలగిపోవాలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేట మీకు ఆజ్ఞాపించుచున్నాను అంటున్నాడు. అంటే ఇక్కడ పారంపర్యమైన అనే మాటను మనం ఇక్కడ చూడగలం. అంటే బోధన అనగా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఉద్దేశాన్ని ప్రభువును వచ్చి కాకుండా మరి ఇతరమైన వాటిని బోధిస్తూ వారిని విశ్వాసంలో నుండి నాశనానికి నడిపించేవారు అన్నారు. కాబట్టి మీరు జాగ్రత్త కలిగి ప్రభువు మాటలను బట్టి, ప్రభు యొక్క ప్రేమను బట్టి మీరు జీవించాలి అనే విషయాన్ని చెప్తూ, ఎలాగనగా మనము పోలి నడుచుకొనవలెనని మీకు తెలియను, మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు అంటున్నాడు. అంటే పోలి నడుచుకొనుట అంటే ఒకరినొకరు హెచ్చరించుకుంటూ మరి దేవుని వాక్యము చేత, వాక్య సంబంధమైన ఉద్దేశాల చేత దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని కలిగిన వారై ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా విశ్వాసములో మరి ఒకరినొకరు అంటే వాక్యానుసారంగా, వాక్య సంబంధంగా జీవించే విధానాన్ని కలిగి ఉంటారో అప్పుడు హెచ్చరిక కలిగిన మాటల చేత అపవాది మన యొద్దకు సమీపించుడనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు, ఎలాగనగా మమ్మును పోలి నడుచుకొనవలెనని మీకే తెలియను అంటున్నాడు. అంటే మేము ఎలాగైతే జీవిస్తున్నామో, ఎలాగైతే ప్రవర్తిస్తున్నామో, ఏ విధంగా మా దినచర్యలు ఉంటున్నాయో, మేము ఎలాగ జీవిస్తున్నామో ఇవన్నీ చెప్తా అంటున్నాడు. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు అంటున్నాడు. అంటే
వాళ్ళ దగ్గర అన్యాయంగా తీసుకోవడం కానీ, అన్యాయంగా ఆశించడం కానీ, మరి ఏది కూడా స్వనీతితో కూడింది లేదనే విషయాన్ని పౌలు చెప్తూ, ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేయచ్చు జీవనము చేసితిమి అంటున్నాడు. అంటే తమ కష్టార్జితాన్ని, మరి పౌలైతే మరి వృత్తిగా తాను డేరాలు కొట్టుకుంటూ తాను పని చేసుకుంటూ ఆ పనిలో భాగంగా దేవుని యొక్క పరిచర్య చేస్తూ మరి క్రీస్తు యొక్క ప్రేమను పంచిన వాడే అన్నాడు. కాబట్టి ఇక్కడ వారు మరి ఆనాడు తెస్సలోనిక సంఘం మీద ఆధారపడలేదనే విషయాన్ని ఆ పత్రిక ద్వారా పౌలు చెప్తున్నాడు. కారణం ఏంటంటే క్రీస్తు యొక్క ప్రేమ వారిని ఎంతగానో ప్రత్యేకపరిచింది. ఆ ప్రేమకు తగినట్లుగా తాము తమ సొంత ఆలోచనల చేత కాక క్రీస్తు యొక్క ఉద్దేశాలు కలిగిన వారై ప్రభు యొక్క పరిచర్లో కొనసాగుతూ తమ్మును తాము పోషించుకుంటున్న విధానాన్ని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. అందుకనే ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతో కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేయచ్చు జీవనము చేసితిమి అంటున్నాడు. అంటే ఈ జీవన సంబంధమైన వారి యాత్రలో, ప్రయాణంలో వారి అవసర లెక్కలన్నీ కూడా వారే స్వయంగా తీర్చుకోగలిగిన స్థితిని కలిగి ఉన్నారు. ఇతరుల మీద ఆధారణ పడిన స్థితిని వాళ్ళు కలిగి ఉన్నారు. ఆ విధంగా మీరు ప్రభువుని కలిగి ఉండండి. ఆ విధంగా కలిగి ఉండడం ద్వారా దేవుడు మీకు సహాయుడై ఉంటాడు అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తూ, మీరు మమ్మను పోలి నడుచుకొనవలనని మమ్మను మేము మాదిరిగా కనుపరుచుకున్నటకే ఇలాగూ చేసితిమి గాని మాకు అధికారం లేదని చేయలేదు అంటున్నాడు. అంటే దేవుడిచ్చిన అధికారాన్ని, దేవుడిచ్చిన స్థితిని దాన్ని మేము ఆధారం చేసుకుని ఎవరి యొద్ద అక్రమంగా అన్యాయంగా మేము తీసుకోవడం కానీ వాళ్ళని ఆశించడం కానీ చేయక మేము మా స్వహస్తాల చేత దేవుడు మాకు ఇచ్చిన జ్ఞానం చేత మేము జీవిస్తూ అనేకులను జీవింపజేశాము. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వారి పట్ల ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో పౌలు చెప్తున్నాడు. అంటే ఆ విధంగా మీరు కూడా జీవించినట్లయితే అది మీకు మేలైనది, ఆశీర్వాదకరమైనది. కానీ ఇక్కడ మాట అంటున్నాడు పౌలు ఏమని, మేము మాదిరిగా కనపరుచుకున్నట్టకే ఇలాగ చేసితిమి గాని మాకు అధికారం లేదని చేయలేదు అని. మాకు అధికారం ఉన్నా కానీ మేము అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా, ఏంటి అధికారము? దేవుడిచ్చిన అధికారము. మమ్మల్ని పోలి మీరు నడుచుకోండి అని పౌలు ఏదైతే చెప్తున్నాడో ఆ అధికారము క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి, తండ్రి యొక్క ఉద్దేశం నుండి వారు పొందిన వారు ఉన్నారు. కాబట్టి ఆనాడు తెస్సలోనిక సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు చెప్పే మాట ఏంటంటే, మీరు మమ్మలను పోలి నడుచుకోనండి. అంటే వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళ జీవన సంబంధమైన పనులు చేసుకుంటూ ప్రభు యొక్క పరిచర్య చేస్తూ శ్రమలు అనుభవిస్తూ కష్టాలు అనుభవిస్తూ క్రీస్తు కొరకు ప్రత్యేకింపబడ్డారో, నేడు విశ్వాసులైన వారు, సేవకులైన వారు, దేవుని బిడ్డలైన వారు ఆ విధంగా జీవించడం అది ఆశీర్వాదకరము, దీవెనకరం అని చెప్పి పౌలు ఆ పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి నేడు ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసి కూడా ఇతరులను ఆధారం చేసుకొనక, ఇతరుల మీద ఆధారపడక, దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క ఆలోచనలో దేవుడు ఏ పని అయితే ఇచ్చాడో ఆ పని యందు కొనసాగుతూ, ఆయన పరిచర్యలో కొనసాగుతూ ఆయన సాక్షులుగా ఉన్నట్లయితే ఆయన ఇచ్చే ఆ యొక్క నిత్య మహిమలో ఆయన రాజ్యంలో ఉంటారనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. మేము ఎలాగైతే జీవిస్తున్నామో మమ్మల్ని పోలి మీరు నడుచుకోండి అని ఏదైతే చెప్తున్నాడో ఆ చెప్పే విధానాన్ని నేడు మనము కూడా అటు రీతిగా క్రీస్తు కొరకు ప్రత్యేకింపబడి క్రీస్తు కొరకు, క్రీస్తు యొక్క మాట కొరకు జీవించినట్లయితే దేవుడు తప్పక ఈ పత్రిక ద్వారా మనలను తన కృపయందు నింపునని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా రాయించిన పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన, నీవు ఆనాడు తెస్సలోనిక సంఘానికి పత్రిక రాస్తూ అయా నీ భక్తుల ద్వారా, అపోస్తుల ద్వారా నువ్వు తెలియజేసిన మాటలను బట్టి ఎవరిని ఆధారం చేసుకొనక, ఎవరి మీద ఆధారపడక, ఎవరిని ఇబ్బందిపరచక, ప్రభువా నీవు ఇచ్చిన స్థితిని బట్టి, నీవు అనుగ్రహించిన దానిని బట్టి అటు రీతిగా వారు జీవించుటకు నీవు కృపనిచ్చి ఉన్నావు.
మేము ఎవరి దగ్గర ఏది ఆశించలేదు. మేము కష్టించి శ్రమించి మాకు కలిగిన దాంతో పోషింపబడుతూ ఆనాడు పరిచర్య చేస్తామని పౌలు సెలవిస్తున్నాడు. నిజమైన ఆయన అట్టి పరిచర్యలు, అట్టి సేవలు ప్రతి బిడ్డలు, ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి చేయుటకు సహాయం దయచేయండి. మాదిరికరముగా మమ్మల్ని పోలి నడుచుకోండి అని పౌలు సెలవిచ్చిన ఉద్దేశాన్ని ఎరిగి, అయా నిన్ను మేము కలిగిన వారముగా, ఆనాడు అపోస్తలులు నీ యందు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి వారు జీవించారో అట్టి జీవితాలు మేమందరం కలిగి ఉండటకు సహాయం దయచేయండి. బలహీనలను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడవు. తండ్రి, నీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను, ఆరోగ్యమును దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఛేదించిన ఆయన నేడు దినం జన్మదినాలు జరుపుకున్న కుటుంబాలతో పాటు ఆయా కూడికలను బట్టి, ప్రార్థనా కూడికలను బట్టి కుటుంబాలను ఆదరించి ధైర్యపరిచి ముందుకు నడిపించండి. తండ్రి, ఏ ఒక్కరూ నశించక అంతటి అందరూ మారు మనసు కలిగి పాప క్షమాపణ కలిగి నేను ఇచ్చి రాజ్యం చేరగలిగిన కృప ప్రతి వారికి దయచేయమని, మీరు ఆకలికి తగిన సిద్ధపాటు మా అందరికీ అనుగ్రహించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదనాలు మాకు దయచేయము, మరల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించము. శోధనలో దేకాదు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే అన్నవు తండ్రి. ఆమేన్. నా పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమేన్.